అప్పట్లో సేల్స్ ఎలా ఉండేవి సార్? ఫ్లాట్ సేల్స్ ఎలా ఉండేవి? ఫ్లాట్ కల్చర్ చాలా కొత్త హైదరాబాద్‌కి. ఎందుకంటే ఉన్న వాళ్ళలో కూడా నేను ఇంట్లో మాట్లాడుకుంటే పక్క వాళ్ళ ఇంట్లో వినపడుతుంది. మనం ఇంట్లో స్వతంత్రంగా ఏం చేసుకోవడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉండేవాళ్ళు. అపార్ట్మెంట్ వద్దు మనకి. ఎందుకంటే అబండెంట్ ల్యాండు. చాలా లేఅవుట్స్ వచ్చేవి. చాలా కాలనీస్ కొత్త కొత్తగా డెవలప్ అయ్యాయి. సో, ప్రతి ఒక 200 గజాలు, 300 గజాలు, 500 గజాలు ఇలా ప్లాట్లు తీసుకొని ఇల్లు కట్టుకునేవాళ్ళే గానీ, అపార్ట్మెంట్ కొనుక్కునేవాళ్ళు చాలా తక్కువ. సో, అది కూడా సెలెక్టెడ్ ప్లేసెస్‌లోనే ఉండేవి. ఇటు బంజారా హిల్స్, పద్మారావు నగరు, ఆబిడ్స్, మీరిటు పోతే మరి సంజీవ్ రెడ్డి నగరు, వెంగళరావు నగరు, హిమాయత్ నగరు, బషీర్బాగు ఇలాంటి ప్రాంతాల్లోనే కొద్ది ప్రాంతాల్లో 7, 8 ప్రాంతాల్లోనే ఉండేవి కానీ అన్ని చోట్ల ఈ అపార్ట్మెంట్ కల్చర్ విస్తరించేది కాదు. ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ప్లాటింగ్‌కి ఎక్కువ వెళ్ళి లేదు పాత ఇల్లు ఎవరిని అమ్మితే వాయు కొనుక్కొని దాన్ని పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ధోరణిలో ఉండేవాళ్ళు. సో, రాను 90, 95 నుంచి ఈ కల్చరుకి అలవాటు పడ్డారు. సో, ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌస్ కన్నా ఫ్లాటే మేలు అనే ఆలోచన ధోరణి కూడా జనాల్లో వచ్చేసింది. ఎందుకంటే సెక్యూరిటీ వైజ్‌గా గానీ, లేదు ల్యాండ్ ధరలు పెరగడం వల్ల గానీ, ఈ కల్చరు డెవలప్ అవుతూ వచ్చింది. ఈ అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఎవరు కట్టేవారు? అంటే ఈ బిల్డర్స్‌లలో ఎవరు ఎక్కువ కట్టేవారు? ఈ ఈ మీరు చెప్పారు 4, 5 పేర్లు. వాళ్ళు కాకుండా ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న వాళ్ళలో ఎవరు కట్టేవారు? ఇప్పుడు మార్కెట్‌లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అశోక బిల్డర్స్ ఉండేవారు. లుంబిని కన్‌స్ట్రక్షన్స్ ఉండేవాళ్ళు. ఇంజినీర్ సిండికేట్ ఉండేవాళ్ళు. సిఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఉండేవాళ్ళు. మన్‌భూమ్ కన్‌స్ట్రక్షన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో, వాళ్ళ కంపెనీ పేర్లు మారి ఉండొచ్చు కానీ, బట్ ఆ అధిపతులే వాళ్ళు ఆ రోజుల్లో కన్‌స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు. సో, తర్వాత ఈ టెక్నికల్ సైడ్ నుంచి అంటే ఇంజినీరింగ్ పాస్ అయిన వాళ్ళు, లేదు కన్‌స్ట్రక్షన్ రంగంలో కాంట్రాక్టర్స్ రంగం నుంచి కన్‌స్ట్రక్షన్ రంగం కూడా స్విచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఎప్పుడైతే ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఊపందుకుందో అప్పటి నుంచి ఈ కల్చర్ మారింది. సో, దీనికొక లైసెన్సింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల దీనికి ఎవరు బిల్డరు, ఎవరికి క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా లేదు ఈ రోజుకి కూడా. బట్ అదృష్టం కొద్దీ కట్టిన ప్రతి వాళ్ళు చక్కగా కడుతున్నారు. అది మనకు అదృష్టం అనుకోవాలి. అనుభవం ఉన్నా, అనుభవం లేకపోయినా కూడా వాళ్ళు సరి అయిన అడ్వైజులు తీసుకుంటూ వాళ్ళు నిర్మాణ రంగంలో అభివృద్ధి చెందుతూ వస్తుంది. సో, మీరు చెప్పండి సార్, హైదరాబాద్‌లో ఒక అపార్ట్మెంట్ కల్చర్‌లో ఒక చేంజ్, ఒక ఇన్నోవేటివ్ చేంజ్ అనేది ఎప్పుడు వచ్చింది సార్? చేంజ్ అనేది 90, 95 నుంచి బాగా విపరీతంగా అక్కడ కుక్కట్పల్లికి పాకింది. ఇటు చందానగర్ వరకు పాకింది. ఇటు అన్ని ప్రాంతాల్లో హైదరాబాదు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ అపార్ట్మెంట్ కల్చర్ రావడం మొదలుపెట్టింది. తర్వాత స్థలాలు దొరక్క, వేకెంట్ ల్యాండ్స్ దొరక్క, ఎందుకంటే ఆ రోజుల్లో కేవలం మనం సిటీ మధ్యలో ఉంటేనే సౌలభ్యంగా ఉంటుంది. సిటీ బయటికి వెళ్తే మనకి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అపార్ట్మెంట్ కొనాలంటే సిటీలోనే, వితిన్ ది సిటీ ఏరియాలోనే ఉంటేనే అపార్ట్మెంట్ కొనుక్కునేవాళ్ళు. కొంచెం దూరం బయటికి వెళ్తే మటుకు అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవడం కూడా కష్టంగా ఉండేది. ఆ బయటికి పోతే మాకు ల్యాండ్స్ దొరుకుతాయి, వేకెంట్ ల్యాండ్స్ దొరుకుతాయి, మేము అపార్ట్మెంట్ కొనుక్కోవాల్సిన అవసరం అంటూ మాకు లేదని ఆలోచనలో వాళ్ళందరూ ఉండేవాళ్ళు. కాబట్టి కేవలం సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేసెస్లోనే ఈ అపార్ట్మెంట్స్ సేల్ అనేవి ఉండేవి. సేల్ కొంచెం కష్టంగానే ఉండేది. పర్టికులర్గా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలు విధానం ఎలా ఉంటుందంటే, ఎవరో ఎంత మేధావి అయినా కూడా, ఎంత పరిజ్ఞానం ఉన్నా కూడా, నాకు తెలిసిన వాళ్ళు కొన్నారు, నాకు తెలిసిన వాళ్ళు అమ్ముతున్నారు, అతను కొన్నాడు కాబట్టి అతను బాగా చూసుకొని కొనింటాడు కాబట్టి నేను కొనుక్కోవచ్చు, ఇలా ఆలోచన ధోరణిలో ఉండేవి. కానీ సొంతంగా ఈ డాక్యుమెంట్స్ ఏంటి, ప్లాన్స్ ఏంటి, ఇది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే ఆలోచన ధోరణి కూడా తక్కువ ఉండేది. సో, లక్కీగా మనకేంటంటే మనకు సదరన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో కొన్ని ఈ మోసాలు అనేవి చాలా తక్కువ ఉండేవి. ఈ బిల్డర్కి పర్చేజర్కి ర్యాపో అనేది దాదాపు ఈ రోజు వరకు ఉంది. ఈరోజు ఏ బిల్డర్ అన్నా సేల్ చేయాలన్నా కూడా డైరెక్ట్గా పర్చేజర్తో మాట్లాడి వాళ్ళ మధ్యన సంబంధాలు బాంధవ్యాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నప్పుడు అవగాహన కూడా బాగా పెరుగుతుంది.
ఆ ఆ కల్చర్ ఇంకా ఈ రోజు వరకు ఉంది. మిగతా ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఈ సేల్ ఏజెన్సీస్ ఎక్కువ వచ్చాయి. కట్టేవాళ్ళు ఒకళ్ళుంటారు. సేల్ చేసేవాళ్ళు ఒకళ్ళుంటారు. కొనుక్కునేవాడు ఎవరుంటాడు. కొనుక్కున్న వాడికి కట్టేవాడు ఎవడో తెలీదు. సో, ఇలా డిఫరెన్సెస్ పెరిగిపోతూ అక్కడ వాళ్ళ మధ్యన కాంటాక్ట్స్ లేక ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ వచ్చాయి అక్కడ. సో, లక్కీగా హైదరాబాద్ వరకు మటుకు ఇంకా ఆ కల్చరే డెవలప్ అవుతూ వస్తున్నది. ఇక్కడ కూడా ఇప్పుడు మల్టీ స్టోరీడ్ కాంప్లెక్సెస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా సెల్లింగ్ ఏజెన్సీస్ ఎక్కువ వచ్చాయి. ఆ ఏజెన్సీ ఉంటే గానీ అమ్ముకోలేని పరిస్థితిలో కూడా బిల్డర్లు రావడం జరిగింది ఇప్పుడు. కల్చర్ మారుతూ వస్తుంది. సో 2000 వచ్చేసరికి ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది సార్? ఇండిపెండెంట్ హౌస్ కొనాలంటే గగనమయ్యే పరిస్థితి 2000 నుంచి వచ్చేసింది. ఆ రోజుకి ఇండిపెండెంట్ హౌస్ అంటే దాదాపు ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు బయటికి వెళ్ళాలి. అప్పుడైతే నేను ఇల్లు కట్టుకోగలను. సిటీలో ఇల్లు కొనాలి, ల్యాండ్ కొనాలంటే మన రీచ్‌లో లేదు అనే ఆలోచనకి 2000 నుంచి స్టార్ట్ అయింది. సో, కాబట్టి అక్కడి నుంచి అపార్ట్మెంట్ కల్చరు. సో, ప్రతి వాళ్ళకి అపార్ట్మెంట్ కల్చర్‌కి అలవాటు పడడం జరిగింది. సో, ప్రతి వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ అనే దానికన్నా అపార్ట్మెంట్ కల్చర్‌కి ఇష్టపడుతూ దానికి అలవాటు పడిపోయి దానికోసమే అపార్ట్మెంటే కొనుక్కుంటాము. సెక్యూరిటీ వైజ్‌గా కానీ మిగతా అన్ని ఇప్పుడు ఎందుకంటే ఏ వ్యక్తికి కూడా మనకు ఒక నానుడి ఉంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. సో, ఇల్లు కట్టాలంటే ఏ వ్యక్తికైనా కూడా ఎస్టిమేట్స్ దాదాపు ఒక ఎక్స్ అమౌంట్ అనుకుంటే దానికి 20, 30, 40% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. మన చేతిలో ఉండలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఒక కాంట్రాక్టర్ కానీ లేదా ఒక మేస్త్రి కానీ సార్ ఇంతవరకు కట్టారు కదా ఇంకొంచెం పెంచుకుంటే ఇంకా సౌలభ్యంగా ఉంటుంది. ఇది ఇలా జరుపుకోండి, అది అలా జరుపుకోండి, ఇది వాస్తుకు ఇది ఇబ్బంది అవుతుంది. ఇలా రకరకాలుగా ప్లానింగ్ అనేది చేంజ్ అయిపోతూ వస్తుంది. సో, ఒక 10 లక్షల్లో ఇల్లు కట్టుకుందాం అనేవాళ్ళు 15 లక్షల్లో ల్యాండ్ అయ్యేవాళ్ళు. సో, తన అంచనాలకి మించిపోయి అయిపోయేది. ఇప్పుడు అపార్ట్మెంట్ వచ్చే వరకు ఏ రోజు ఏ ఎంత రేటు ఈరోజు చెప్తామో అంత రేటుకే ఆ పర్చేజర్‌కి 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో, మనకు తెలిసిన సిమెంట్ రూ. 10, రూ. 11, రూ. 20, రూ. 30 రేట్లు ఉండేది. ఆ స్థాయి నుంచి మనకి ఇప్పుడు 300, 400, 500 మరి దొరకని పరిస్థితి కూడా వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. సమ్మర్ వచ్చిందంటే షార్టేజ్ అంటారు. డిమాండ్ బాగా పెరిగిపోయింది. విప్లవాత్మకమైన మార్పు హైదరాబాద్ రియాలిటీలో ఎప్పుడొచ్చింది సార్? ఏ సంవత్సరంలో వచ్చింది? విప్లవాత్మకమైన మార్పు అనేది మనకు 2006 నుంచి. 2006లో కాంగ్రెస్ గవర్నమెంటు, అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంటు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటు, అంతకుముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 90 దశకం దాకా వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ పెద్దగా ఈ అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఆ రోజుల్లో లేదు. తర్వాత 90 నుంచి మళ్ళీ కొంత పెరుగుకుంటూ వచ్చింది. మీరు 2004 నుంచి మన తెలుగుదేశం రెజిమ్ నుంచి మరి కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ చేతిలోకి వాళ్ళ పవర్లోకి వచ్చేసారు. అక్కడ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అక్కడి నుంచి విప్లవాత్మకమైన మార్పులు. తెలుగుదేశం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అప్పుడప్పుడే ఊపందుకుంటూ వచ్చింది. ఆ గవర్నమెంట్ మారిపోతే కొత్త గవర్నమెంట్ వస్తే మరి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచన పడిపోయి గవర్నమెంట్ మారిపోయింది, మళ్ళీ పాత పద్ధతులకు వెళ్ళిపోతామేమో, రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోతుంది అనేటువంటి ప్రచారం కూడా విపరీతంగా జరిగింది. అంటే ఇప్పుడు జరుగుతున్నట్లు అప్పుడు కూడా జరిగింది. ఓకే, ఓకే. బట్ అనూహ్యంగా మీరు ల్యాండ్ల రేట్లు అసలు ఆకాశాన్ని అంటుకున్నాయి. మనం మున్సిపల్ రూల్స్లో కూడా 86 జియో వచ్చింది. దానికి హైట్ రిస్ట్రిక్షనే లేదు. మీరు ఎఫ్ఎస్ఐ లేదు. మీకు ఎంత ల్యాండ్ ఉంటే అంత ఎత్తు భవనాలు కట్టుకోవచ్చు. దానికి రోడ్ సైడ్ ఎంత ఉంటుంది, రోడ్ విడ్త్ ఎంత ఉంటుంది, అది అలాంటి కొలమానాలు ఉండేవే. కానీ అంతకుముందు కేవలము 1:1.5 ఎఫ్ఎస్ఐ ఉండేది. 5 అంతస్తులకు మించి అపార్ట్మెంట్సే ఉండేవి కాదు. అటువంటిది మనం 7, 8, 10, 20, 40, 50, 70, 100 ఫ్లోర్లో కూడా వెళ్ళిపోయే స్టేజ్లో మనం ఇప్పుడు ఉన్నాం. అంటే ఈరోజుకు మనం చూసుకుంటే ఒక 5-6 ఏళ్ల కిందట 10 ఏళ్ల కిందట మనకు ఎవరన్నా మన మిత్రులు కానీ మన బంధువులు కానీ ఎవరన్నా అమెరికా నుంచి 10-15 ఏళ్ల తర్వాత హైదరాబాద్కి వస్తే
ఇది హైదరాబాదా, ఇదేనా మా అమెరికా కన్నా అద్భుతంగా ఉంది అనేటువంటి మాటలు మనం వింటూనే ఉన్నాం. అవును అవును సార్, ఈ మధ్య కూడా విన్నాం కదా సార్ మనం. సో అంత అభివృద్ధి చెందింది నిర్మాణ రంగంలో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి సంపూర్ణ విషయాల్ని మా ప్రేక్షకులు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.